మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ రాశి యందు గురుగ్రహము, జన్మ రాశి యందు బుధుడు, జన్మ రాశి యందు రవి, ఈ మూడు గ్రహాల యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం. ఈ వారంలో చంద్రబలం వారం చివరిలో గాని కనబడడం లేదు. అలాగే లాభస్థానమందు శుక్రుడు. ఈ కుజ శుక్రుల యొక్క స్థితిని బట్టే మిథున రాశి వారు ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ఈ కుజ శుక్రుల యొక్క స్థితి అటు ఉపజయ స్థానంలో అంటే లాభ స్థానాల్లో ఉండేటువంటి ఈ గ్రహ సంపత్తి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం లేదు కాబట్టి మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అన్నారు. అంటే ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, ఏదైనా గందరగోళం కానీ, ఆహారం సరిగ్గా పచనం కాకపోవడం కానీ, ఇలా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అనారోగ్య సమస్యలు, ఈ తృతీయ కుజుడు లాభశుక్రుడు వాటి నుండి త్వరితగతిన బయటపడేటువంటి విధంగా అవకాశాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. ఏదైనా ఉద్యోగం మారుద్దాం, లేదా పలానా ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం, లేదా ఉద్యోగంలో పలానా మార్పు చేర్పులు చేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో వారు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండి ఆదాయపరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అంటే వచ్చేటువంటి ఆదాయం కన్నా మరింత ఆదాయం వచ్చేటువంటి విధంగా ఆదాయ వనరులు పెరగడంలో కూడా సహాయపడుతూ ఉంటారు. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఆరోగ్యపరమైన విషయాలు బాగున్నాయి. ఏదైతే కొంత బలమైనటువంటి బరువు బాధ్యతల్ని మోస్తూ ఉన్నారో, భారంగా ఉంది అని భావిస్తూ మోస్తూ ఉన్నారో, అటువంటి బాధ్యతల నుండి ఈ వారం కొంత రిలీఫ్ వస్తుంది. ప్రత్యేకించి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ డబ్బు చేతిలో సమయానుకూలంగా దొరుకుతుంది. అది దొరకదు అని చెప్పట్లేదు, కానీ ముందుగా ఏదైనా ఒక ప్లాన్ చేసుకోవడానికి డబ్బు లేదు అని తెలిసినప్పటికీ కొంత ఏదో ధైర్యంతో ముందడుగు వేస్తారు. బుద్ధి చాంచల్యం ఉంటుంది, బుర్ర సరిగా పనిచేయదు, సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయం రాదు. ఇటువంటి వాటితోటి ఈ జన్మస్థానంలో ఉండేటువంటి బుధుడు, రవి, గురుడు ఇబ్బంది పెట్టినప్పటికీ దేహార్తిచిత్త సంతాప అన్నారు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకు వాటికి కూడా ఈ గ్రహస్థితి కొంత కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి వారమే అయినప్పటికీ గత వారాలతో పోల్చుకుంటే కొంత అనుకూలత కనబడుతూ ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మిథున రాశి వారు పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.